Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే మనకి యాపిల్ వాళ్ళు iOS 16.6.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాం. వీటితో పాటుగా మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో అయితే iPhone 15 రిలీజ్ అవబోతుంది కదా. మనకి iPhone 15 ఏ కలర్స్లో వస్తున్నాయి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ ఆల్సో మనకి iPhone 15 రిలీజ్ అవుతుంది కాబట్టి యాపిల్ వెబ్సైట్లో నుంచి అఫీషియల్గా కొన్ని ఫోన్స్ అయితే సెల్ చేయరు. అవేంటి అనేది కూడా లెట్స్ సీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూస్తున్నారు కదా iOS వర్షన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి 16.6.1 అని ఉంది. బ్రాకెట్లో చూడొచ్చు 20G81. ఈ అప్డేట్లో అయితే మనకి 2 సెక్యూరిటీ ప్యాచెస్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ఐఓ రిలేటెడ్ అనమాట. సో మనకి ఇది కంప్లీట్గా ఒక ఆర్బిటరీ కోడ్కి రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఇది ఇమేజ్ కాబట్టి క్రాఫ్ట్ చేస్తాం కదా ఇమేజెస్ని. సో దాంట్లో మలాషియస్ బగ్స్ ఉన్నాయి, వాటిని అయితే దీనిలో ఫిక్స్ చేసేసారు. ఇక్కడ మీరు కంప్లీట్ డిస్క్రిప్షన్ చూడొచ్చు ఎలా ఫిక్స్ చేశారు అనేది ఉంటుంది. అండ్ ఇంకొక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి వాలెట్లో అనమాట. వాలెట్ అంటేనే మన ప్రైమరీ కార్డ్స్ కానీ లేకపోతే మూవీ పాసెస్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా యాడ్ చేసినప్పుడు ఏ మలాషియస్ క్రాఫ్ట్స్ లేకుండా ఈ ఆర్బిటరీ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేశారు. సో దట్ మనకి ఎవరు హ్యాక్ చేయడానికి లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి వాచ్ OS 9.6.2 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. మన వాచ్లో మనకి వాలెట్ ఉంటుంది కాబట్టి మనకి వాలెట్ ప్యాచ్ని అయితే కనుక వాచ్లో రిలీజ్ చేశారు. అండ్ మ్యాక్ OS బెంచ్లో 13.5.2 అప్డేట్ని కూడా రిలీజ్ చేశారు అనమాట. మ్యాక్బుక్స్లో మనకి వాలెట్ ఉండదు. సో దీంట్లో అయితే మనకి ఇమేజ్ ఐఓ ప్యాచ్ని రిలీజ్ చేశారు. సో ఈ 2 సెక్యూరిటీ ప్యాచెసే మనకి ఈ అప్డేట్లో రిలీజ్ చేశారు. ఇంతకు మించి కొత్త ఫీచర్స్ అయితే మనకి ఏమీ రిలీజ్ చేయలేదు. నేనైతే iOS 16.6 నుంచి 16.6.1కి అప్డేట్ చేశాను అనమాట. ఇట్స్ జస్ట్ 0.1 అప్డేట్ కాబట్టి కొత్త ఫీచర్స్ ఏమీ రాలేదు. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గానే ఉంది. నేనైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. ప్రీవియస్గా మనం గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. నేనైతే iPhone 14 Pro Max యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎటువంటి గ్రీన్ స్క్రీన్ ఇష్యూ రాలేదు. ఒకవేళ మీలో ఎవరైనా సరే గ్రీన్ స్క్రీన్ ఇష్యూ ఫేస్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ దాన్ని ఎలాగైనా ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది. మనకైతే యాపిల్ వాళ్ళ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ఈ గ్రీన్ స్క్రీన్ ఇష్యూ గురించి అయితే. ఇన్ కేస్ మీరు కనుక వారంటీలో ఉంటే యాపిల్ వాళ్ళని రీచ్ అయ్యి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నా హోప్ ఏంటి అంటే ఇలా ఇష్యూ వచ్చిన వాళ్ళకి ఒకవేళ వారంటీ లేకపోతే యాపిల్ వాళ్ళు ముందుకొచ్చి ఎలాగైనా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారేమో అని ఐ విష్. సో మనకి iPhone 15 వచ్చేసి September 12th అయితే లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. 15 అండ్ 15 ప్లస్ వచ్చేసి మనకి 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మిడ్ నైట్ ఆర్ బ్లాక్, స్టార్ లైట్ ఆర్ వైట్, ఎల్లో, లైట్ బ్లూ. అండ్ మనం iPhone XRలో చూసాం కదా ఆరెంజ్ కలర్ ఫోన్స్. సో మళ్ళీ ఆ కలర్ని అయితే బ్యాక్కి తీసుకొస్తున్నారు. ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకి రెడ్ కలర్ ఐఫోన్ కనిపించట్లేదు. ఖచ్చితంగా యాపిల్ వాళ్ళు ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ రెడ్ iPhone 15 ప్లస్ అని చెప్పి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఈ ఇయర్ iPhone 15 సిరీస్ డివైసెస్ అన్ని USB-C పోర్ట్తో వస్తాయి కాబట్టి మనకి ఫోన్కి మ్యాచ్ అయ్యేటట్టు వైర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రో మోడల్స్ వచ్చేసి 15 Pro అండ్ 15 Pro Max కానీ 15 Ultra కానీ మనకి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది విత్ టైటానియం ఫినిష్, డార్క్ బ్లూ, సిల్వర్ ఆర్ గ్రే, స్పేస్ బ్లాక్ అండ్ టైటానియం. సో ఈ ఇయర్ అయితే మనకి ప్రో మోడల్స్లో గోల్డ్ కలర్ రావట్లేదు. ఇక్కడ డార్క్ బ్లూ కలర్ ఫోన్ చూస్తుంటే నాకు iPhone 12 Pro Maxలో సియారా బ్లూ కలర్ అని చెప్పి రిలీజ్ చేశారు కదా, కొంచెం ఆ బ్లూ కలర్కి సిమిలర్గా అనిపిస్తుంది. సో నేనైతే ఆరెంజ్ కలర్ ఫోన్ కోసం ఈగగా వెయిట్ చేస్తున్నాను. అండ్ ప్రో మోడల్స్లో టైటానియం కలర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మీరు ఏ కలర్ అండ్ ఏ మోడల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్.
మనకి కొత్త ఫోన్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే యాపిల్ వెబ్సైట్లో ప్రజెంట్ ఉన్న ఫోన్స్ కొన్ని అయితే అవైలబుల్గా ఉండవు. మనకి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Max అయితే సెప్టెంబర్ 12th నుంచి యాపిల్ వెబ్సైట్లో అఫీషియల్గా అవైలబుల్గా ఉండదు. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి యాపిల్ వెబ్సైట్లో ఐఫోన్ 13 mini అండ్ ఐఫోన్ 13 అయితే కనుక 65 and 69,000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి కదా. సెప్టెంబర్ 12th నుంచి మనకి ఈ రెండు ఫోన్స్ అవైలబుల్గా ఉండవు. వీటి ప్లేస్లో మనకి ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 14 Plus అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు చూసుకుంటే యాపిల్ వెబ్సైట్లో ఐఫోన్ 12 అవైలబుల్గా ఉంది కదా. సెప్టెంబర్ 12th నుంచి ఐఫోన్ 12 అవైలబుల్గా ఉండదు. దీని ప్లేస్లో మనకి ఐఫోన్ 13 అవైలబిలిటీకి వస్తుంది. మనకి ఎయిర్పోర్ట్స్ ప్రో వచ్చేసి లైట్నింగ్ పోర్ట్తో ఉంటుంది కదా. దీన్ని అయితే మనకి USB-C పోర్ట్తో రీప్లేస్ చేయబోతున్నారు. యాపిల్ వాచెస్ విషయానికి వచ్చేసరికి యాపిల్ వాచ్ సిరీస్ 9ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సిరీస్ 8 ఇంకా అవైలబిలిటీగా ఉండదు. అండ్ మనకి యాపిల్ వాచ్ SE2 లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఇయర్ కూడా మనకి SE2నే ఉంటుంది. సో ఇవైతే మనకి యాపిల్ వెబ్సైట్లో అఫీషియల్గా దొరకవు. ఒకవేళ మీరు ఈ డివైజెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనం థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కానీ థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి కానీ పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.